హాయ్ ఫ్రెండ్స్, రకరకాల దోశలు తినే ఉంటారు. అలాగే ఒక్కసారి ఈ ఆవకాయ దోశను కూడా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఫస్ట్ దోశ వేసుకోవాలండి. దోశ వేసాక కొంచెం కాగనిచ్చి మనం కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడి ఒక స్పూన్ తీసుకొని ఆ దోశకి అప్లై చేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలండి. అలాగే మనం బయట నూనె ఏం వాడకుండా ఆ పచ్చళ్ళలో నూనెనే దోశ మీద కొంచెం అక్కడక్కడ చల్లాలి. అంతే తప్ప బయట నూనె అసలు వాడొద్దండి. పచ్చళ్ళలో నూనె దోశకి టేస్ట్ వస్తుంది. అలాగే లైట్గా కొంచెం జీలకర్ర, కాస్త జీలకర్ర పైన చల్లాలి. తర్వాత కొంచెం పంచదార చల్లితే కూడా టేస్ట్ బాగుంటుందండి. కారం, పంచదార టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆనియన్స్ మీకు ఇష్టమైతే మిర్చి వేసుకోవచ్చు. అలాగే జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి దోశ ఒక్కటి తిన్నామంటే జ్వరం అట్నుంచి అటే పరార్. ఒక్కసారి ఇలా దోశని ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. అన్ని దోశల కన్నా ఇది వెరైటీగా ఉంటుంది, క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. దోశని ఆయిల్ వేసి అలా మంచిగా కాగనివ్వాలి. కాలితేనే దోశ బాగుంటుందండి. మంచిగా కాగిన దాంట్లో ఆనియన్స్ వేసి కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొంచెం మగ్గాక దోశను తీసుకొని చట్నీ వేసుకొని తింటే అమృతమే, ఇంకా వేరే అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి కొత్తగా. మీకు ఈ దోశ నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కొత్త వెరైటీ ఆవకాయ దోశ మీకోసం. కొంచెం చట్నీ, కొంచెం టేస్టీ అన్నీ కలిపి దోశ మీకోసం. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి. నేనైతే తినేస్తున్నాను, బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. కొత్త ఆవకాయతో కొత్త దోశ. బాయ్.